చందమామ కథ. కాకమ్మక్క కథ. కాకులు పురాణ కాలం నుంచి కూడా ప్రసిద్ధిగాన్నవి. వెనక ఎప్పుడో ఒక కాకి అగస్త్యుడి కమండలం వలకబోసిందట. అప్పుడు అందులో ఉన్న గంగ బయటకు వచ్చి నదిగా ప్రవహించింది. శ్రీరామచంద్రుడు సీతతో అరణ్యంలో ఉన్నప్పుడు ఒకనాడు ఒక కాకి వచ్చి సీతామహాదేవి రొమ్ము మీద పొడిచింది. రాముడికి కాకి మీద ఆగ్రహం వచ్చింది. దగ్గర ఉన్న గడ్డిపరక ఎత్తి కాకి మీద విసిరాడు. కాకి భయపడి 3 లోకాలు తిరిగింది. రక్షించేవారు లేక ఆఖరకు రామచంద్రుడినే శరణు వేడింది. కాకికి ప్రాణం దక్కింది గాని ఒక కన్ను పోయింది. ఆనాటి నుంచి కాకులకు ఒంటికంటి చూపే. కాకి ఎలా చూస్తుందో మీకు తెలుసు కదా. కాకులలో ఉన్న కొన్ని మంచి లక్షణాలు మనుషుల్లో కూడా లేవు. వాటిలో వర్ణభేదం లేదు. అందుకనే తెల్లని కాకులు లేవు తెలియర సుమతి అన్నాడు సుమతి శతకారుడు. కొన్ని కాకులను మనం మాలకాకులంటాం, కానీ నిజంగా వాటిలో అంటరానితనం లేదు. కాకులు ఇళ్ల కప్పుల మీద వరుసగా కూర్చొని చదువుకోవడం చూశారా? దాన్నే కాకి బడి అంటారు. కాకుల్లో ఇంకో మంచి బుద్ధి కూడా ఉంది. ఒక కాకికి తినేటందుకు ఏదైనా దొరికితే అది అన్ని కాకుల్ని పిలుస్తుంది, అంతేగాని తన పొట్టకు మాత్రమే చూసుకోదు. వీటిని బట్టి కాకులు చాలా గొప్పవని చెప్పవచ్చు. అటువంటి ప్రసిద్ధిగన్న కాకి వంశంలో పుట్టింది మన కాకమ్మక్క. ఆవిడ గొప్ప సంగీత విద్వాంసురాలు. ఆవిడ గొంతెత్తి కాకధ్వని, కాకభైరవి మొదలైన రాగాలు పాడితే దిక్కులు మారుమోగుతాయి, వినేవాళ్ల చెవులు చిల్లులు పడతాయి. కాకమ్మక్కయ్య మొగుడు కాకిబావ చాలా విద్యలు నేర్చినవాడు. పిల్లల నెత్తిగొట్టి చేతిలో ఉన్న అప్పచ్చులు కాజేయడంలో నేర్పరి. ఇన్ని గొప్ప గణాలు చూసే కాకమ్మక్క కాకిబావను వరించింది. ఒకనాడు పొద్దున్నే కాకిబావయ్య కాకమ్మక్కయ్యతో అన్నాడు కదా, ఒసే కాకామణి, మనం ఈ పూట ఎక్కడికైనా మంచి చోటుకి విందుకుపోతే ఎలా ఉంటుందే అన్నాడు. బావకు సంతోషంగా ఉన్నప్పుడు అక్కయ్యని కాకామణి అని పిలుస్తాడు. బాగానే ఉంటుంది, ఎవరింటికి పోదాం అని రాగం తీసింది కాకమ్మ. కాకమ్మక్క ఎప్పుడు మామూలుగా మాట్లాడదు, సంగీతంలో తప్ప. దగ్గరే నాయుడు గారి ఇల్లుంది. పొద్దుపూట వారింట్లో చక్కని ఇడ్డెనలు, ఉప్మా చేసుకుంటారు. అయితే నాయుడు గారు కుంభకర్ణుడు. బారుడు పొద్దెక్కినా కానీ లేవడు. ఏ మనుషులో వీళ్ళో, మనలాగా వీళ్లకు తెల్లారుజామున లేచి అలవాట్లేదు, ఒట్టి సోమరిపోతులు. మనిద్దరం నాయుడు గారింటికి పోదాం, నువ్వు కమ్మగా ఆయనకు మేలుకొలుపులు పాడు, అప్పుడు ఆయన లేచి మనకు పలహారం పెట్టిస్తాడు అన్నాడు కాకిబావ. నాయుడు గారి ఇంటి పక్కనే వేప చెట్టు ఒకటి ఉంది. దాని కొమ్మ ఒకటి మేడ మీదకుంది. ఆ కొమ్మ మీద కాకి దంపతులు కూర్చున్నారు. ఇద్దరు గొంతులు కలిపి ముచ్చటగా నాయుడు గారికి మేలుకొలుపులు పాడనారంభించారు. కాకా కాకాక్రా అక్రా కిరిక్రే క్రాక్రా కా 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 క్రూ క్రిర్. కాకి పాటకు ఎంతవాడైనా నిద్ర లేవలసిందే. కాకి పాట ఋషుల తపస్సు కూడా భగ్నం చేయగలదు. కానీ నాయుడు గారు ఎద్దుమొద్దు స్వరూపం, గోరకబెట్టి నిద్రపోతున్నాడు. అందుచేత మన కాకి దంపతులు స్థాయి హెచ్చించి రాగం మార్చి ఇంకో మంచి పాట ఆరంభించారు. కాకభైరవి ఆలాపన జోరుగా సాగింది. అంతకంతకు పంచమ స్థాయికి వెళ్ళింది. ఎట్లాగైతేనే నాయుడు గారు లేచారు. కానీ కాకి పాట ఆనందించడానికి బదులు తన చేతికర్ర కాకుల మీదకి కోపంగా విసిరేశాడు. అది కాస్త వేప కొమ్మల మధ్య చిక్కుకుపోయింది. చేసేది లేక నాయుడు గారు నౌకర్ని పలహారం పట్టుకురమ్మని కేకవేసి ముఖం కడుక్కోవడానికి వెళ్ళాడు. నౌకరు నాయుడు గారికి పలహారం పట్టుకొచ్చి గదిలో పెట్టి వెళ్ళాడు. 6 ఇడ్డెనలు, కమ్మని నెయ్యి, గారెలు, బిస్కెట్లు, వెన్న అన్ని పళ్ళెంలో ఉన్నాయి. కాకిబావ కాకమ్మక్కయ్య చెట్టు మీద నుంచి దిగివచ్చి పలహారం ప్రారంభించారు. కాకమ్మక్కయ్య ఒక ఇడ్డెను, ఒక గారె తిన్నది. కాకిబావ మాత్రం దిట్టంగా తిన్నాడు. అయితే ఇద్దరూ వెన్న నంచుకున్నారు. ఇద్దరి ముక్కులకు వెన్నంటింది. ఇద్దరు కాసిన్ని మంచినీళ్లు తాగారు. కాకిబావ నాయుడు గారి తివాసీ మీద ముక్కు తుడుచుకున్నాడు. కాకమ్మక్కయ్య పక్క గుడ్డలతో తుడుచుకుంది. ముక్కు తుడుచుకుంటుండగా కాకిబావకు మంచి ఆలోచన కలిగింది. పలహారం పళ్ళెమంతా తన్ను పట్టుకుపోతే ఎంత బాగుంటుంది అని. ఆ ఆలోచన బాగానే ఉంది గాని పట్టుకుపోవడం ఎట్లాగా? పలహారం పళ్ళెం ముక్కుకు అందదు. అందుకని కాకిబావ పలహారం పళ్ళెం కింద ఉన్న గుడ్డను ముక్కుతో పట్టుకుని లాగాడు. బల్ల మీద పళ్ళెము, గిన్నెలు, గ్లాసు పెద్ద చప్పుడుతో కింద పడ్డాయి. ఇక గప్చిప్. అక్కడ ఏం జరిగిందో కూడా చూడకుండా కాకిబావ కాకమ్మక్కయ్య ఊళ్ళోకి ఉడాయించారు.